దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, దేవుని యొక్క ఉచితమైన కృప చొప్పున మరొకసారి దేవుని మాటలు ప్రకటించుటకు దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నిండు మనసుతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నేటి దినకాలం ఏర్పాటు చేసుకున్న అంశ భాగము ఏదనగా, విశ్వాసి నీ చూపు ఎటువైపు ఉన్నది. విశ్వాసి నీ చూపు ఎటువైపు ఉన్నది. చూపు ఎటువైపు ఉన్నది అంటే మనం వెళ్తూ ఉంటాం బజార్లలో, ఏదన్నా ఒక షాపింగ్కో వస్త్రాలు కొనుక్కోవడానికో అలా బయటికి వెళ్తున్నప్పుడు ఆకర్షణీయంగా కనబడే కొన్ని వస్తువులు, వస్త్రాలు మనకు హృదయాన్ని, మన కంటికి ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటాయి కదండి. ఆకర్షించినప్పుడు మనకు తెలియకోకుండానే మన చూపు అటువైపు వెళ్ళిపోతుంది. నడకైతే ముందుకు పోతూ ఉంటుంది, కానీ చూపు తల అటువైపే త్రిప్పే ఉంటాం. పరధ్యానంగా దాన్నే చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం. ఎటువైపు చూసాం, మన గమ్యానికి పోవాల్సిన దావలో చక్కగా పోకోకుండా ఒకసారి మన చూపు పక్కకు త్రిప్పితే ఏమన్నా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కదండి. అలాగే విశ్వాసయాత్రలో మనం ముందుకు సాగుతున్నప్పుడు మనము దేవుని వైపు చూడాలి, ఆయన ముఖదర్శనం చూడాలి, దేవుని దర్శించుకోవాలి అనే ఆ ఆసక్తితో ముందుకు వెళ్తున్నప్పుడు అనుకోని రీతిగా సంఘటనలు మన జీవితంలో జరిగినప్పుడు మన చూపు పక్కకు మలుతుందని అంటే దేవుని తట్టు చూడకోకుండా మనుషుల తట్టు చూసేవారుగా ఉంటాం. అలా చూడడం ద్వారా ఏమి నష్టాలు తెచ్చుకున్నారో కొందరిని చూద్దాము. అంతకంటే ముందుగా మనం చూసినట్లయితే దేవుని వైపు చూస్తే మనకేం కలుగుతుంది అంటే, కొత్త నిబంధన గ్రంథము హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో ఉన్న దేవుని వాక్యాన్ని చదువుకున్నట్లయితే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవుని వైపు చూస్తూ మనం ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే సులువుగా చుక్కించుకునే పాపము మన నుండి దూరంగా వెళ్ళిపోతుందండి. నేడు సులభంగా పాపంలో పడిపోతున్నారండి కదా. ఎన్ని వార్తలు, అసహ్యకరమైన వార్తలండి. ఆ మాటలు వింటున్నప్పుడు దేవుని సన్నిధానంలో జతపరచబడి నేను నీకోసమే జీవిస్తాం అన్యులైతే కదండి, వాళ్ళ మంత్రాలు వేరుగా ఉంటాయి. మనమైతే విశ్వాసులమైన మనము దేవుని సన్నిధానంలో జతపడినప్పుడు ఆనందమైన, సంతోషమైన, దుఃఖమైన, వ్యాధి ఎందు, బాధ ఎందు, కలిమి ఎందు, లేమి ఎందు, ఇదిగో నేను నీకు తోడుగా ఉంటాను, మరణం వరకు తోడుగా ఉంటాను, నీ ఆనందమే నా ఆనందము, నీ ఆస్తే నా ఆస్తి, ఇట్లా ఎన్నెన్నో ప్రమాణాలు చేసుకొని జతపరుస్తారు కదండి దేవుని ఆ ప్రమాణాలు ఏమైపోతాయండి? ఒక 3 నెలలు 2 నెలలు, ఇప్పుడు 2 నెలలు 3 నెలలు కూడా లేవండి, నెల జతపరిచిన ఒక నెలకే వివాహ జీవితము చిందరబిందర అయిపోతుందండి. పాపం సులువుగా చిక్కులు పెట్టే పాపంలోనికి సాతాను చాలా తొందరగా ప్రవేశిస్తున్నాడండి కుటుంబ జీవితంలోకి. ఎందుకు అంత తొందరగా సాతానికి ఆహ్వానం పలుకుతున్నాం? వెల్కమ్ టు సాతాన్ మై హోమ్ అంటున్నారా? ఆ వెల్కమ్ ఏదో దేవునికి చెప్పండి.
ఆయన పాదాలు మన కుటుంబంలో మోపితే ప్రతి చీకటి శక్తులన్నిటినీ లయమైపోతాయండి. నూతనోత్సాహంతో మన కుటుంబం బాగుంటుంది. కానీ సాతానుకు హార్టీ వెల్కమ్ చెప్తున్నారు. నెలకే, వివాహమైన నెలకే సాతానికి ఇచ్చి, సాతాను యొక్క ప్రేరణతో భర్త మీద భార్యకు, భార్య మీద భర్తకు అనుమానాలు. కొన్ని సందర్భాల్లో పెద్దల్ని ఎదిరించి చేసుకొని ఉంటారు వివాహాలు. చక్కగా చూసుకుంటాడు, మీకంటే బ్రహ్మాండంగా చూసుకుంటాడు, నన్ను పూలల్లో పెట్టుకొని చూసుకుంటాడని తల్లిదండ్రులు పెంచిన పెంపకము, వారు చేసిన అన్నీ మర్చిపోయి 22 ఏళ్ళ పెంచిన తల్లిదండ్రుల యొక్క ప్రేమను కాదని ఒక 20 రోజులకు పరిచయమైన వ్యక్తి కోసం ఆత్రంగా వెళ్ళిపోయి జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు లేరండి. దేవుని వైపు చూడక అదే దేవుని వైపు చూస్తే మరణపర్యంతం వరకు నమ్మకమైన భాగస్వామితో జీవితాన్ని కొనసాగించే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఎందుకండి ఇన్ని హత్యలు? ఎందుకండి భర్తలను మోసం చేయడం, భార్యలను మోసం చేయడం? ఈ మధ్యకాలంలో చూసినాం కదండి, ఒక వ్యక్తి తన భార్యను మటన్ పీస్ తిన్న కొట్టి కుక్కర్లో వండినాడంట. దౌర్భాగ్యుడు. ఏం పొందుకున్నాడండి? భర్తలకు విషమియ్యడం. ఇవన్నీ వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు బాగా చిక్కుబడిపోయినారండి సాతాను చేతిలోకి. దేవుని రాకడ సమీపమై ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయని లేఖనాలు స్పష్టంగా ఉన్నాయి. కానీ జ్ఞానయుక్తంగా మన కుటుంబాలను కట్టుకోవాలి. ఆ జ్ఞాన ప్రదాత అయిన దేవుని సన్నిధానంకి వచ్చి ఆయన తట్టు తిరిగి చూస్తే ఆయన మనకు సులభంగా ఇరుక్కోకోకుండా, సాతాను యొక్క కబంధ హస్తాలకు వెళ్ళకోకుండా మనల్ని కాపాడేవాడు అంటున్నారు కదండి పౌలు గారు. ఏమని? దానిని విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం, ఉన్నతమైన సింహాసనాన్ని నీ కోసం నా కోసము విడిచిపెట్టి అవమానాన్ని, హింసను, ఇంకా అక్కడ చదువుతూ వచ్చినాం కదండి, ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి ఎన్ని శ్రమలు నీ కోసం నా కోసం ప్రియ ప్రభులు వారు పొందుకున్నారండి. ఎందుకు? నా వైపు చూడండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట చూద్దాం. యేసు వైపు చూస్తే ఏం జరుగుతుందో. భూదిగంతముల నివాసులారా, భూదిగంతపు నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు, మరి ఏ దేవుడును లేడు. 22వ వచనంలో అంటున్నాడు, భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి ఏం పొందుకోవాలంట? రక్షణ. యేసు వైపు చూస్తే రక్షణ కలుగుతుంది. పాపంలో నుంచి విడుదల పొందుకుంటాము, రక్షణ భాగ్యాన్ని పొందుకుంటామండి. ఎంత కాలము పాప యూబిలోనే కొట్టుకొని పోతున్నాం, పాపంలోనే అల్లాడిపోతున్నాం, పాపంలోనే మునిగిపోయి ఆ ఊబిలో ఇరుక్కొని పోయి పైకి లేవలేని స్థితిలో లోకం కొట్టుమిట్టాడిపోతుందని. అలాంటి వారికి దేవుడు ప్రేమతో కూడిన హెచ్చరికిస్తున్నాడు. ప్రేమైన బిడ్డలారా, నా వైపు చూసి రక్షణ పొందండి. ఈ మాట చెప్తున్నారా మీ కుటుంబంలో? బిడ్డలారా, దేవుని వైపు చూడండిరా, దేవుడు ఇచ్చే ఆనందాన్ని చూడండిరా, దేవుడు ఇచ్చే రక్షణను చూడండి. ఆయన మన కోసము అవమానము, శ్రమను సహించినాడు. ఎందుకు? నువ్వు నేను రక్షించబడాలని. యేసు వైపు చూస్తే రక్షణ. అదే కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే ఆయన వైపు చూస్తే వెలుగు కలుగుతుందంట. ఇంకా చీకటిలోనే ఉన్నావేమో, పాపపు బ్రతుకులోనే ఉన్నావేమో, చీకటి బ్రతుకులోనే మగ్గిపోతున్నావేమో, దేవుని తట్టు తిరుగు, దేవుని తట్టు చూడు, యేసు వైపుకు చూడు. నీకు రక్షణ కలుగుతుంది,
నీకు వెలుగు కలుగుతుంది. దేవుని వైపు చూస్తే ఈ కార్యాలు సంభవిస్తాయని. యేసు వైపు చూడకపోతే ఏమి సంభవిస్తుందో ఒకసారి చూద్దామండి. ఆదికాండము. నీకు రక్షణ కావాలన్నా, వెలుగు కావాలన్నా దేవుని వైపు చూడాలి. నీ చూపు దేవుని వైపు ఉండాలి. నీ చూపు దేవుని వైపు కాకోకుండా లోకం వైపు చూసినట్లయితేనా నీ జీవితం వీళ్ళ జీవితంలాగే ఉంటుంది. ఆదికాండము 13వ అధ్యాయము 8వ వచనంలో ఉన్న దేవుని మాటలను చదువుదామండి. కాబట్టి అబ్రాము మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహముండకూడదు. చాలండి. ఇక్కడ చూసినట్లయితే అబ్రహాము గారు లోతు గారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మనము 12వ అధ్యాయంలో చదివినాము. దేవుని పిలుపును బట్టి ఆశీర్వాదాలు పొందుకోవాలని తన సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని వైపుకు నడిచినాడు అబ్రహాం గారు. నిన్ను ఆశీర్వదిస్తాను, గొప్ప జనము చేస్తాను, నీ గర్భఫలాన్ని ఆశీర్వదిస్తాను అన్నప్పుడు ఆ మాటకు, ఆ పిలుపుకు లోబడి వెళ్ళాడు. ఆశీర్వాదకరంగా జీవించాడు. అలా జీవిస్తున్న అబ్రహాం గారికి కలిగి ఉన్న వాటికంటే ఇంకా ఎక్కువ దేవుడు అభివృద్ధిని పరుస్తూ వచ్చినాడు. ఆశీర్వాదం ఇస్తూ వచ్చినాడు. తన ఆస్తిని అభివృద్ధి పరుస్తూ వచ్చినాడు. తన సంపదను రెండింతలుగా చేస్తూ వచ్చినాడు. అదే క్రమంలో అబ్రహాం గారితో పాటు తన తోడుగా వస్తున్న లోతు కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించినాడు. అబ్రహాం గారికి ఎంత అయితే సంపద ఉందో లోతు గారికి కూడా ఇంచుమించు అంతే ఆస్తి వస్తుంది. ఎందుకు అంత ఆస్తి కలగడానికి గల కారణం అంటే అబ్రహాము గారు నిత్యము దేవుని సహవాసం కలిగి ఉన్నాడు. దేవుని వైపు చూస్తూ వచ్చినాడు. దేవుని సన్నిధానంలో గడుపుతూ వచ్చినాడు. గుడార అనుభవం కలిగి ఉన్నాడు. అంటే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్న అబ్రహాము దినదినము అభివృద్ధి పొందుతుంటే అబ్రహాముతో పాటు కలిసి ఉన్న లోతు కూడా అబ్రహాముతో పాటు దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. మనము మన కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఎలా చేసుకుంటామో, మనము మోకరిస్తే మనల్ని చూసి మన బిడ్డలు కూడా ఎలా మోకరించి దేవుని ఆరాధిస్తారో అదే రీతిగా లోతు కూడా అబ్రహాము ఏ రీతిగా దేవుని గణపరుస్తూ వస్తున్నాడో అదే రీతిగా లోతు కూడా దేవునికి ప్రార్థిస్తున్నప్పుడు అబ్రహామును ఏ రీతిగా ఆశీర్వదించాడో దేవుడు లోతును కూడా అదే రీతిగా ఆశీర్వదించినాడు. అబ్రహాము యొక్క పశువులు కూడా ఎక్కువైపోయి లోతు యొక్క పశువులు కూడా ఎక్కువైనప్పుడు వీరిరువురికి గొడవలు రాలేదు, కలహాలు రాలేదు. కానీ వీళ్ళ పశువులు మేపుకుంటున్న కాపరులకు, అబ్రహాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు కలహము జరుగుతున్నప్పుడు అబ్రహాం గారు అంటున్నారు, ఒక చక్కని మాట అంటున్నాడు, అయ్యా లోతు, మనము బంధువులం, నా అన్న కొడుకువి, నా కుమారునితో సమానము, అలాంటి నిన్ను నేను పోగొట్టుకోలేను. వీళ్ళ మూలంగా వీళ్ళు ఇలా గొడవ పడుతున్నప్పుడు అనుకోని రీతిలో మనకు కూడా గొడవలు జరగచ్చు. అయ్యా ఇదిగో, నువ్వు ఎటువైపు వెళ్తావో నువ్వే నిర్ణయించుకో. నువ్వు తూర్పు తట్టుకు వెళ్తావా, నేను పడమ తట్టుకు వెళ్తాను. నేను పడమ తిక్కుపోతే నువ్వు తూర్పు. ఇలా మార్చుకుంటూ ఉన్నప్పుడు అబ్రహాం గారు చెప్పిన మాటకు లోతు గారు ఒక్కసారి విధేయత కలిగి, చిన్న వాళ్ళు కొట్లాడుకుంటే మనకేమొచ్చింది, నేను నీతోనే ఉంటాను అన్నప్పుడు లోతు కుటుంబము బాగుపడేదండి. కానీ లోతు ఒక్కసారిగా ఎటువైపు చూశాడండి. మనము అక్కడ చదువుకుంటూ వస్తున్నప్పుడు 10వ వచనంలో ఒకసారి చదువుదాము. 10వ వచనము 13వ అధ్యాయం 10వ వచనము. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమునై ఉండెను. ఎక్కడ చూసినాడంటే లోతు కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూసెను. యోర్దాను ప్రాంతాన్ని అంతటిని కన్నులెత్తి
కన్నులెత్తి దేవుని వైపు, దేవుని తట్టు చూడలేదండి. దేవా, మా చిన్నాన్న ఈ మాట చెప్పాడే, నువ్వు దూరంగా వెళ్ళు అంటున్నాడే, నా దగ్గర ఉండుకోకుండా దూరంగా ఉండు, మనకు గొడవలు వద్దు, సమస్యలు వస్తున్నాయి అని అంటున్నాడే, దేవా సహాయం చేయని తన ముఖాన్ని ఆయన తట్టు తిప్పింటే మంచి ఆలోచన ఇచ్చేవాడండి దేవుడు లోతుకు. కానీ లోతు లోకాన్ని చూసేశాడండి. ఎలా ఉందంట సొదొమ గొమొర్రా పట్టణము? దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయక ముందు పచ్చగా కనపడిందండి. యవన ప్రాయంలో ఉన్న బిడ్డలకు కూడా లోకం ఎలా ఉంటుందంట? పచ్చగా ఉంటుంది. తల్లిదండ్రులు చెప్పే ప్రతి మాట అది వేరుగా వినపడుతుంటుంది వాళ్ళకు. అమ్మా అలా వెళ్ళొద్దు, అలా చూడొద్దు, అలా మాట్లాడొద్దు, నీ ప్రవర్తన బాగుండాలి, నువ్వు చక్కగా ఉండాలి, మర్యాదపూర్వకంగా చదువుకో, దేవునికి భయపడు అని ఇలా మంచి మంచి మాటలు, భయభక్తులతో కూడిన మాటలు తెలియజేస్తున్నప్పుడు ఈ చెవితో వింటారు, ఆ చెవితో వదిలేస్తారండి. ఎందుకంటే ఫ్రెండ్స్ మాటలు బాగుంటాయి, పచ్చగా ఉంటాయి, ఆకర్షణీయంగా ఉంటాయి. తల్లిదండ్రుల యొక్క మాటలు హెచ్చరికతో కూడిన మాటలకు లోబడరండి. అలాగే లోతు ఆ యోర్దాను నది ప్రాంతాన్ని అంతటిని చూసినప్పుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణం పచ్చగా కనపడింది. ఆ కింది వచనాల్లో మనము 13వ వచనంలో చూసినట్లయితే ఆ పట్టణం ఎలా ఉందంట? సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై ఉండిరి. దేవుడు ఆ పట్టణాన్ని ఏం ఆశీర్వదించలేదు, కానీ ఆ పట్టణంలో ఉన్న వ్యక్తులు ఎలాంటి వాళ్ళంట? దుష్టులను బహు పాపులునే. పాపంతో నిండిపోయిన పట్టణము పచ్చగా కనపడిందండి లోతు గారికి. దేవుని వైపు చూస్తుంటే మంచి ఏదో చెడు ఏదో, ఆ ప్రాంతం ఎలా ఉంటుందో, ఆ ప్రాంతం నేను నివసించడానికి సౌకర్యంగా ఉందా లేదా, నా కుటుంబం భద్రంగా ఉంటుందా అని ఏం లెక్క చేయకోకుండా తన సొంత నిర్ణయం చొప్పున వెళ్ళినప్పుడు ఆ పాప యూబిలో పడిపోయి తన కుటుంబాన్ని పతన స్థితిలోనికి తెచ్చుకున్నాడు. అదే మనం చూసినట్లయితే ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనంలో 26-27 వచనంలో చూసినట్లయితే ఆ ప్రాంతాన్ని ఎంతగానో ప్రేమించింది లోతు యొక్క భార్య మిసెస్ లోతమ్మ. ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ ప్రాంతము ఘోరంగా నిండిపోయింది. దేవుని దృష్టిలో లెక్క సరితూచుకోగలిగింది. ఆ ప్రాంతాన్ని నేను నాశనం చేస్తానని దేవుడు సెలవిచ్చినప్పుడు, ఆ ప్రాంతము అగ్నిగంధకంతో కాల్చవేయబడుతున్నప్పుడు దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు అబ్రహాముకు తెలియచేసినాడు. అబ్రహాము మొరపెట్టుకున్నాడు. లోతు కుటుంబాన్ని బయటికి తీసుకొని వస్తున్నప్పుడు, అయ్యో నా భర్త ముందుకు సాగిపోతున్నాడు, నేను కూడా నా భర్త అడుగుజాడలో వెళ్ళాలి అని లోతు యొక్క భార్య గమనించలేదు, కానీ గ్రహించలేదుగా లోకం వైపు చూసింది. సొదొమ గొమొర్రా పట్టణం వైపు చూసింది, తన ఆస్తిని చూసింది, తన స్నేహం చేసిన వారిని వైపు చూసింది, తన గడిపిన క్షణాలన్నీ జ్ఞాపకం చేసుకొని ఒక్క క్షణం వెనక్కి చూసేలోగా ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. లోకం మహా చెడ్డదండి. మనల్ని పడగొట్టేంత వరకు మనల్ని వెంబడిస్తూనే ఉంటుందండి. కానీ మనము దేవుని వైపు చూసినట్లయితే మనం చదివిన లేఖనాల ప్రకారం మనకు వెలుగు కలుగుతుంది. చీకటిలో ఉండమండి. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని ప్రవేశింపజేస్తున్నాడు. కాబట్టి మన చూపు దేవుని వైపు ఉండాలి. అలా చూడక, దేవుని వైపు చూడక సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు కుటుంబము నాశనం అయిపోయింది. అదే లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనంలో అంటున్నారు కదా యేసు ప్రభువు వారు, నాగటి మీద చెయ్యి నిలిపి వెనుక తట్టు చూస్తే ఏమైపోతామంట? పడిపోతాము. వ్యవసాయదారుడు వ్యవసాయం చేస్తున్నప్పుడు నాగటి మీద చేయబెట్టి గింజలు వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు. వెనకల గింజలు పడ్డాయా లేవా అని వెనక్కి చూడండి. వెనక్కి చూసినాడా? కాడి ముందుకు వెళ్ళిపోతుంటుండే ఎద్దులు పోతూ ఉంటాయి. ఆ కాడి మీద నిలబడి ఇంతను గింజలు వేసుకుంటూ వెళ్తుంటాడు. ఒక్కసారి వెనక్కి తిరిగి కాలు ఇట్లా పెట్టినాడంటే వెళ్ళకిలా పడిపోతాడని. కానీ కాడి మీద చేయి వేసుకొని ఎంత కష్టమైనా, ఇబ్బంది అయినా, ఇరుకైనా ముందుకు సాగుతూ ఉండాలి.
పరిచర్యలో అయినా, సేవలో అయినా, సువార్త ప్రకటించే విషయంలో అయినా, ఏ సందర్భంలో అయినా కానీ దేవుని కోసం ఒక అడుగు ముందుకు వేసినామా ఆ అడుగు ముందుకు సాగుతూనే ఉండాలి. ఆ అడుగులు ముందుకు పడుతున్నప్పుడు ముళ్ళకంపలు వస్తాయి, గచ్చరాలు వస్తాయి, భయంకరమైన మాటలు వస్తాయి, ఎన్నో ఎన్నో హింసతో కూడినేటి సమస్యలు ఎదురవుతుంటాయి పరిచర్యలో. వాటన్నిటిని బట్టి ఎందుకబ్బా ఈ పరిచర్య, ఈ రాళ్ళు, రప్పలు, ముళ్ళులు ఇవన్నీ కుచ్చుకోవడం, నా శరీరాన్ని గాయపరచడం, ఈ భయంకరమైన మాటలు నేను భరాయించడం అంత అవసరమా? మళ్ళీ నేను వెనక్కి వెళ్ళిపోతాను అని వెనక్కి తట్టు తిరిగితే వెనకలో ఉన్న జీవితం ఎలాంటిది? పాపంతో నిండిన జీవితం, పరిశుద్ధమైన జీవితం కాదు. ఒకప్పుడు నీ జీవితం ఎలా ఉండిందో మళ్ళీ తిరిగి అదే జీవితంలోనికి. పేతురు గారు అంటున్నారు కదా, కడగబడిన పంది మళ్ళీ ఎక్కడికి వెళ్తుందంట? బురదలోనికి పొల్లాడినట్లు మన జీవితాలు దేవుని వైపు చూస్తే వెలుగు, రక్షణ ఎలా కలుగుతుందో, దేవుని వైపు చూడకపోతే లోతు కుటుంబం పాపంలో మునిగిపోయినట్లు ఉంటుంది. రెండవదిగా చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము వాళ్ళు తీసుకున్న నిర్ణయాల చొప్పున వాళ్ళకి ఏం నష్టం కలిగిందో ఒకసారి చూద్దాం. 8వ అధ్యాయము 4వ వచనము. ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి చిత్తగించుము నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక కలిగిన వారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. ఇక్కడ చూసినట్లయితేనా అంతవరకు సమూయేలు కాలంలో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడండి. ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా, యాజకుల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా దేవుడు తన మాటలను బయలుపరుస్తూ జనులను పరిపాలిస్తూ వచ్చినాడండి. ఇక్కడ ఈ జనులు, ఇశ్రాయేల్ జనాంగము వారికి బాధ కలిగినప్పుడు మాత్రమే దేవుని తట్టు తిరుగుతున్నారు. మనం కీర్తనల గ్రంథంలో చూస్తుంటాం కదండి, చదువుతుంటాం. వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, వారి కష్టకాలమందు యెహోవా వారి మొరను ఆలకించి వాళ్ళని ఆదరించెను. ఇబ్బందులు కలిగినప్పుడే, ఇబ్బందులు కొలిమి అధికమైనప్పుడే దేవుని వైపు చూసి మొరపెట్టేవారుగా ఉన్నారు. అలాంటి వీళ్ళు సమూయేలు దగ్గరికి వచ్చారు. అయ్యా, నువ్వేమో ముసలివాడు అయిపోయినావు, నీ అంత చాకచక్యంగా తెలివిగలవారుగా మీ బిడ్డలు లేరు, ఇదిగో నీకెప్పుడైనా నువ్వు చనిపోవచ్చు, మమ్మల్ని పరిపాలించుటకు ఒక రాజు కావలెను. చూడండి, ఎంతసేపు దేవుని ద్వారా దీవెనలు పొందుకున్నారు, దేవుని ద్వారా అనేకమైన మేలులు పొందుకున్న జనులు ఒక్కసారిగా మమ్మల్ని పరిపాలించుటకు రాజు కావాలి, ఆయన చెప్పిన ప్రకారము మేము నడుచుకుంటాము, ఆయనలోనే మేము ఉంటాము అని అన్నప్పుడు సమూయేలు గారు ఎంతో బాధపడ్డాడండి. అరే, ఇనుప సంఖ్యలతో బంధించబడిన వీళ్ళు, బానిసలుగా జీవిస్తున్న వీళ్ళను దేవుడు విడిపించి నడిపించి ఒక చక్కటి ప్రాంతానికి నడిపించి మీరు ఫలవరితంగా జీవించండి అని చెప్పినప్పుడు స్వేచ్ఛగా జీవిస్తున్న వీళ్ళు తిరిగి బందీకాణాలు కావాలి, మేము బానిసలుగా ఉండాలి అని కోరుకుంటున్నారే అని వేదన పడుతున్నప్పుడు కింది వచనాలలో దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యా, ఎందుకయ్యా నువ్వు బాధపడుతున్నావు సమూయేలు? వాళ్ళు నిన్ను తృణీకరించలేదు, నన్నే తృణీకరించినారు, నేనే వద్దనుకుంటున్నారు, దేవునిగా నేను వద్దనుకుంటున్నాడు. వాళ్ళకు రాజు కావాలనుకుంటున్నారు. వాళ్ళకి తెలియచేయి, రాజుని ఇస్తాను. ఆ రాజు వస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో, ఎలాంటి బాధలు ఉంటాయో వాళ్ళకు వివరించు అన్నప్పుడు వాళ్ళకు వివరించాడు. అయ్యా, మీరు రాజుగా ఎన్నుకున్న వ్యక్తి దగ్గర మీరు బానిసలుగా ఉండాలయ్యా,
మీ ఇంటి ఆడబిడ్డలు వాళ్ళ ఇంట్లో పనులు చేయాలి, వాళ్ళకు వంటగత్తెలుగా ఉండాలి, ద్రాక్షరసాలు అందించాలి, రాణి యొక్క కాలు ఒత్తాలి, మీ బిడ్డలు సైన్యంలో ఉండాలి, రాజు కంటే ముందుగా వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళాలి, గుర్రానికంటే ముందుగా మీరు బానిసలుగా ఉంటారు, మీరు వాళ్ళకి పన్ను కట్టాలి. ఇలా అన్ని సమస్యలు చెప్తుంటే అప్పుడైనా కానీ ఈ జనులు అయ్యో ఇన్ని బాధలు మళ్ళీ మేము పడాలా, వద్దు మేము తప్పు చేశాము అని దేవుని తట్టు తిరగలేదండి, దేవుని వైపు చూడలేదు, లోకం వైపే చూశారు. మాకు రాజు కావాలి అని కోరుకున్నందుకు వాళ్ళు కోరుకున్న దాన్ని బట్టే దేవుడు వాళ్ళకి ఇచ్చినాడు. అనేకమైన ఇబ్బందులు గురి చేస్తుంది. నాయకులను ఎన్నుకుంటాం కదండి, ఆ ఎన్నుకున్న నాయకులు మనల్ని చక్కగా పరిపాలిస్తున్నారా? ఇబ్బందుల కొలిమిలో పెడుతున్నారు. పేదవాళ్ళ మీద ఇంకా అధికమైన భారాన్ని, ఒత్తిడిని ఎందుకు? దేవుని వైపు చూడలేదు, దేవుణ్ణి అడగలేదు, దేవుని సన్నిధానంలో మొరపెట్టలేదు, మాకు మంచి అధికారిని తండ్రి అని అడగలేదు. అందుకే కష్టాల కొలిమి నుంచి వెళ్తున్నాం. ఇక్కడ అయితే సమూయేలు గారు చక్కగా చెప్తున్నారు, ఇన్ని రకాల బాధలు అనుభవించడం అవసరమా? దేవుడే అధికారిగా ఉండి, న్యాయకర్త ఉండి న్యాయం చేస్తూ వస్తున్నాడు. మీకు కావలసిన వాటినన్నింటినీ సకలం సమృద్ధిగా ఇస్తున్నాడు. మీకెందుకు అంటే కావాలి, లోకానుసారంగా లోకంలో జరుగుతున్నట్లుగా మాకు రాజు కావాలని వాళ్ళు దేవుని విసర్జించినారు. ప్రియమైన వాళ్ళరా, దేవుని వైపు చూస్తే మనకు వెలుగు కలుగుతుంది, రక్షణ కలుగుతుందని సెలవిచ్చిన రీతిగా దేవుని వైపు చూడకోకుంటే ఇబ్బందుల కొలిమిలోనికి వెళ్తాం. అంత మాత్రమే కాకుండా దేవుని వైపు చూడకోకుంటే, దేవుని వైపు చూస్తూ ఉంటే, దేవుని వైపు చూడుకోకుండా ఉంటే ఏమవుతామంట? మన కుటుంబాలు పతనమైపోతాయండి. ఏది కావాలి? కుటుంబ స్థితి పతనంలోకి వెళ్ళాలని కోరుకుంటున్నారా? లేదా కుటుంబం అంతా రక్షణ మార్గంలోనికి పయనించాలని కోరుకుంటున్నారు? మీకే చాయిస్. దేవుని వైపు చూస్తే మన కుటుంబం అంతా రక్షించబడుతుంది. అలనాడు నోవాహు కుటుంబం ఎలాగూ రక్షించబడిందో ఆ రీతిగా మన కుటుంబాలు కూడా రక్షించబడి ఆ రక్షణ ఓడలోనికి మనమందరము ప్రవేశించి దేవుని సన్నిధానంలో ఉండేవారంగా ఉండాలని ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు తండ్రి. మీ దయలో తండ్రి, మీ అమూల్యమైన మాటలను మేము ధ్యానించున్నాం నాన్న. మీ వైపు చూడక తండ్రి, లోకానుసారమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఎన్నో కుటుంబాలు పతన స్థితిలోకి ఉన్నాయి తండ్రి. ఇదిగో దేవా, మీ వైపు చూస్తున్నప్పుడు కొద్దిలో కూడా తండ్రి బహు ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు నాయన. ముఖ్యంగా తండ్రి, మీ వైపు చూస్తే వెలుగును, మీ వైపు చూస్తే రక్షణ కలుగుతుందని సెలవిచ్చిన రీతిగా తండ్రి దీనమైన స్థితిలో, బలహీనమైన స్థితిలో ఉండి దేవా సహాయం చేయనైనా అని మీకు మొరపెడుచున్నారు తండ్రి. అట్టి బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించి ఆదరించండి నేను. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నేను. దేవా, ఇదిగో సమయం సమీపించి ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ తండ్రి మారు మనసు పొందుకొని మిమ్మల్ని కలిగి ఉండుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వినిన మాటలు విడిచిపెట్టక వాళ్ళ హృదయంలో పదిలపరుచుకొని మీ వాక్యానుసారంగా జీవించే మనసును, బ్రతుకును మీ బిడ్డలకు అందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ గొప్ప నామం హెచ్చిస్తూ మాకు రక్షకుడు, ప్రాణ విమోచకుడు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.